భయములు తీర్చే భవ భయహార భవమును చూపే భాగ్య విధాత శ్రీ గురుదేవ పరిమళాచార్య బిరుదాంకితుడవు త్రివిధ మార్గముల దర్శించావు ద్వైత మార్గమున సద్గురుడవయ మానస పుత్ర శ్రీ గురుదేంద్ర నమో నమః శ్రీ గురుతీర్థ నమో నమః శ్రీ పరమగురుభ్యో నమః. మూలరామో విజయతే కళ్యాణాద్భుత గాత్రాయ కామితత్వప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ నమః. పూజ్యాయ రాఘవేంద్ర సత్యధర్మరతాయ చ బైసాం కల్పవృక్షాయ నమదాం కామధేనువే. ఈరోజు మనము మంగరాయ ఆంజనేయ స్వామి దేవస్థానం సన్నిధి యందు ఉన్నాము. మనము ఈ యొక్క మంగరాయ ఆంజనేయ స్వామి అంటే యాదవాచల సంస్థానం వ్యాసరాజ పూజం సమస్త ఫలాదాతారం మంగరాయం మహం భజే అంటారు. గతంలో దీని ఆధునికన్నా ముందుగా శ్రీకృష్ణ దేవరాయ కాలంలో కావచ్చు, అంతకు మునుపు కావచ్చు, దీన్ని యాదవాచలం అని పిలిచేవారు. అంటే కొండ మీద ఉండేది మన ఊరు. ఇది కూడా కొండ కింద వ్యాసాలు ప్రతిష్టాపన చేసినటువంటి మంగరాయ ఆంజనేయ స్వామి గారు వీరికి ఉత్తరాభిముఖము 2 కళ్ళు కనబడతాయి. ఒకటి ఇక్కడ, రెండోది హంపీలో యంత్రోద్ధారకుడు, వాళ్ళకి 2 కళ్ళు కనబడతాయి. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయల చిహ్నంగా గండబేరుండ పక్షి అంటారు. గండబేరుండ పక్షికి 2 కాళ్ళల్లో 2 ఏనుగులు ఉంటాయి, మీరు చూడొచ్చు. తర్వాత సింహాలు ఉంటాయి. అటువంటి గండబేరుండ పక్షి ఒకటి హంపీలో ఉంది, రెండోది చిహ్నంగా ఇక్కడ ఉన్నదన్నమాట. ఆ విధంగా ఈ యొక్క మంగరాయ ఆంజనేయ స్వామి చాలా అత్యంత పురాతనమైనది. 13వ శతాబ్దం అని చెప్పి అంటారు. ఇక్కడ గోపాలదాసులు విజయదాసులు అంకితం ఇచ్చిన స్థలం ఇది. ఇక్కడ మహామహానటువంటి రఘుబ్రహ్మ తీర్థులు కావచ్చు, అందరూ కూడా ఇక్కడ వచ్చి సేవ చేసుకుని పోయినటువంటి వాళ్ళు. ఈ యొక్క జాతరలో అంటే ఈ రథోత్సవంలో పాల్గొన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అనేక శుభాలు జరుగుతాయనేది ఒక నానుడి ఉంది. ఇక్కడ 3 రోజులు సేవ చేసినచో ఎవరైనా భక్తులు కావచ్చు, కులాలకు అతీతంగా ఏ భక్తులైనా కూడా ఇక్కడ సేవ చేసినచో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి సాఫల్యము ఖచ్చితంగా జరిగినటువంటి దాఖలాలు చాలామంది ఉన్నాయి. ఇక్కడ అనేక విధాలుగా కూడా పూజించిన వాళ్ళు కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఈ జాతరకు వచ్చి పూజించి నమస్కరించుకొని పోతుంటారు. జై శ్రీరామ్. ఆంజనేయ స్వామికి 3 రోజుల సేవ తమకు ఎప్పుడు కష్టం కలిగినచా, మీకు ఎప్పుడైతే కష్టం కలుగుతుందో, ఎప్పుడైతే పీడకలలు పడతాయో, ఎప్పుడైతే ఆత్మస్థైర్యం కోల్పోతామో, ఎప్పుడైతే అధైర్యం వస్తుందో, అప్పుడు ఇక్కడ 3 రోజులు సేవ చేసినచో మనం ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ధైర్యము, లాభము, మంచి యొక్క పుణ్యకార్యం చేసినటువంటి వాళ్ళు కూడా అవుతారు. పూజితం సమస్త ఫలదాతారం మంగరాయ మహం భజే. ఇది కేవలము ఏదైతే రాసిన శ్లోకము దక్షిణామూర్తి సారారు, మరి అంతట సుస్వరం నాగరాజు వారి తాతగారు, ఇది వాళ్ళకు అనుభవపూర్వంగా రాసిన శ్లోకాలు ఇవి. ప్రతిరోజు ఎవరైతే పఠిస్తారో కార్యసిద్ధి అవుతుందని. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత, ఇవన్నీ ఏమున్నాయో అన్నీ ఆంజనేయ స్వామిలు ఏమున్నాయో మన మంగరాయ ఆంజనేయ స్వామిలో కూడా అవే ఉన్నాయి. వ్యాసరాయలు ప్రతిష్ఠ చేసినటువంటి ఇదొక ఆంజనేయ స్వామి. అభిముఖంగా ఉత్తరాభిముఖంగా ఉన్న ముఖం గల ఆంజనేయ స్వామి. దక్షిణ దిక్కు ఏమైనా చెడు వస్తే కూడా ఉత్తరాభిముఖం ఆశీర్వాదం చేస్తూ అందరికీ అభయ వ్యస్తమిస్తున్నారు. ఇందులో వ్యాసరాజుల వారు ఎక్కడైతే ఇక్కడ సంస్థానంలో ఉన్నారప్పుడు అంటే శ్రీకృష్ణదేవరాయల కుహయోగాన్ని నుండి రక్షించిన వారు కాబట్టి వాళ్ళు వ్యాసరాజులుగా అయిపోయినారు. ఆ రోజు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క ఆంజనేయ స్వామిని పెడుతూ అక్కడ చేస్తూ చిహ్నాలు పెట్టుకుంటూ పోయినారు. వాళ్ళు చిహ్నం రాజ్య చిహ్నం, ఈ చిహ్నాలు పెట్టుకుంటూ పోయి దీనికి ఇంత బలం ఉంది, పక్షికి ఎంత బలం ఉంటే రాజుకి ఎంత బలం ఉండొచ్చు అని నానుడి అనమాట ఇక్కడ. అంతేకాకుండా దాసానుదాసులు విజయదాసుల వారు, గోపాలదాసు వారి నామాంకిత స్థలము, ఎందరో మహానుభావులు దాసులు ఇక్కడ సేవ చేసి మంగరాయ ఆంజనేయ స్వామి రథోత్సవం మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతుంది. భక్తాదులు వచ్చి వారి సేవలు అందిస్తుంటారు. అందులో మన రఘుప్రేమ తీర్థుల వారు కూడా ఇక్కడ సేవ చేసినారు. వాళ్ళు రఘుప్రేమ తీర్థుల వారి ఆయన తర్వాత గోపాలదాసుల వారికి మంటపం కూడా ఉంది, వెనకాల చూడవచ్చు. పట్టణంలో కోట మంగరాయ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి 12వ తారీఖు ధ్వజారోహణం నుంచి పంచదిన రథోత్సవం నడుస్తూ ఉన్నది. 13వ తారీఖు హనుమద్రథ కార్యక్రమము, తీర్థప్రసాదాలు, ఫలపంచామృతాలు కార్యక్రమం నడిచింది. హోమనోమము 14వ తారీఖు సుదర్శనోమం నడిచినది.
క్షీరాభిషేకం 108 లీటర్ల క్షీరాభిషేకము. ఈరోజు 15వ తారీఖు పౌర్ణమి వ్యాసరాయ ప్రతిష్ట మంగళాంజనేయ స్వామి మార్గశిర పౌర్ణమి రోజు రథోత్సవం. ఈరోజు ఉదయం నుంచి ఫలపంచామృత కార్యక్రమము, అలంకారము, సత్యనారాయణ పూజార్థము, రథాంగ హోమం నడిచింది. ఇది ప్రతి దాసవాణి కార్యక్రమంలో అనంత కులకర్ణి గారిచే సంగీత కార్యక్రమాలు, మళ్ళీ ఇక్కడ ఉన్న కోలాట వాద్యాలు అన్ని కార్యక్రమాలు నడిచి ఇప్పుడు మహారథోత్సవం ఉదయం హస్తరథోత్సవం నడిచినది. ఇప్పుడు పురజనులు ఆదోని పట్టణంలో ఇది పాత యాక్చువల్గా వ్యాసరాయరు ప్రతిష్ఠ చేసిన 732 ఆంజనేయ స్వాముల్లో ఈయన విశేషమైన ఉత్తరాది ముఖంలో ఇద్దరే ఉన్నారు, యంత్రోదారక ఆంజనేయ స్వామి, మంగళ ఆంజనేయ స్వామి. ఈరోజు మార్గశిర పౌర్ణమి రోజు రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో 10-15 నిమిషాల్లో మహారథోత్సవ కార్యక్రమం నడుస్తుంది. రేపు అనగా వసంతోత్సవ కార్యక్రమం నడిచి ఈ రేపటికి పంచరాత్రోత్సవాల కార్యక్రమం ముగుస్తుంది.